అనేది ఎట్లా అంటే ఆయన పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు. సో ఆయన గురించి పార్టీలో ఒక చుక్క పడితే ఏం ప్రాబ్లం ఉండదు, వెంటకి రాలిపోతే మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో అవి కరెక్టే అంటారా? అంటే ఒక ప్రతిపక్ష నేత ఉండి ఆయన రిటర్న్ వచ్చేదో 2.4 చూపిస్తానని చెప్పడం జరిగింది జగన్ గారు. కానీ జగన్ గారు కూడా పరిపాలన మంచిగా చేశారు. కానీ ఆయన ఓడిపోవడం మెయిన్ కారణం ఇంకా తెలుసుకోవడం లే. ఎందుకంటే చాలా ఆయన తోడున్న మంత్రులు బూతులు తిట్టడం వల్ల, ఫ్యామిలీ దాకా వెళ్ళడం వల్ల ప్రజలకి నచ్చలే. ఇవాళ పథకాలు గుడ్, ఇప్పుడు కూడా పథకాలు ఇవ్వలేదని చంద్రబాబు మీద విమర్శలు వస్తున్నాయి. కానీ అభివృద్ధి వైపు కూడా జగన్ గారు చూసింటే బాగుండు. ఇప్పుడు ఆయన 2.4 కాదు, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వెళ్ళి ప్రజలకు ఏమేమి చేయడం లేదు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే ఆయన పికప్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే 1 by 1 రాజీనామా చేస్తున్నారు కాబట్టి జగన్ గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అది కాకుండా రాజీనామా చేసిన వాళ్ళతో కూడా ఆయన ఒక్కసారి కూడా మాట్లాడలేదు కాబట్టి ఆ 2.0 ఏమో వాళ్ళ రాజకీయ నాయకులతో మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకు పథకాలు అందలేవు అని విమర్శించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. కానీ బయట ఉండి మాట్లాడకుండా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అని చాలా మంది అదే అంటున్నారు. పెద్ద పెద్ద రాజకీయ విమర్శకులు అందరూ ఏంటంటున్నారంటే అసెంబ్లీకి వెళ్ళి జగన్ గారు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఒక లీడర్ గా థాట్స్ ఉంటాయి, ఆయనకు చాలా థాట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పథకాలన్నీ పెట్టింది ఆయన కాబట్టి ఆయన పెట్టిన పథకాలని అమలు చేస్తున్నారు చంద్రబాబు గారు. ఎందుకు సరిగ్గా అమలు మాట్లాడితే బాగుంటుంది. ప్రెస్ మీట్లలో పెట్టే ఎవరికి అర్థం కాదు. అక్కడ ఫేస్ టు ఫేస్ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే అసెంబ్లీ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంత బాగా స్పీకర్ క్వశ్చన్ చేసేవారు ప్రతిపక్ష నేతగా. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంత ప్రతిపక్ష నేతగా రాజశేఖర రెడ్డి గారు ఇది ఒక సంప్రదాయం కాబట్టి ఆయన పాటిస్తే బాగుంటుందని. ఎందుకంటే జగన్ గారు ఇప్పటికీ ఆయన ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవడం లేదు. ఇంకా డైలాగ్స్ ఎవరో రాసి ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఈయనకి ఎవరు రాసి ఇచ్చారు 2.2 అంటే కొంచెం హాస్యపదంగా అవ్వకూడదండి. ఎంతైనా మీరు ఆంధ్ర రాష్ట్ర మాజీ సీఎం కాబట్టి మీరు ఇంకా మంచి డెవలప్ అయ్యి అందరూ కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న మెయిన్ క్యాండిడేట్ ఎవరు అంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు. సో అలాంటి ఒక మెయిన్ పిల్లర్ పోయినప్పుడు బాధపడాల్సింది పోయి ఈ విధంగా మారడం కరెక్ట్ వెళ్ళి విజయసాయి రెడ్డి గారితో కానీ మాట్లాడి ఇప్పుడు అందరూ బొత్స సత్యనారాయణ కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. ఆయన కూడా ఒక ఇప్పుడు వాళ్ళ డాడీ టైం నుంచి ఉన్న మనిషి. వీళ్ళంతా సీనియర్ వాళ్ళంతా 1 by 1 వెళ్ళిపోతే వైసీపీ ఇంకేమి ఉండదు. ఇంకా రోజా గారు అండ్ కోరాలి గారు వీళ్ళ వల్లే అసలు ఓడిపోయారు జగన్ గారు. వాళ్ళ నీట్ గా ఉండింటే ఈ రోజు జగన్ గారు కూడా సీఎం గా చూసే వాళ్ళ అర్హత ఉండేది. కానీ ఆయన తెలుసుకోకుండా ఆ మంత్రుల్ని ఖండించకుండా ఇంకా వాళ్ళతోనే పోతున్నారు. చూడాలి, ప్రజలు ఆల్రెడీ రిజల్ట్స్ లో చూశారు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయన సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం అండి.